వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ల వైపు పరుగులు తీసిన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల గుమ్ము తిరుగుతున్నారు. నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, ఇంగ్లీష్ మీడియం బోధనలతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను అలంకరిస్తున్నాయి. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ విద్యకు తిరిగి వస్తున్న పూర్వ వైభవమైన ఈ ప్రత్యేక కథనం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ విద్యార్థుల కేరింతలతో కలకలలాడుతున్నాయి. గతంలో విద్యార్థుల కొరతతో వెలబోయిన పాఠశాలలు ఇప్పుడు కొత్త అడ్మిషన్లతో సందడిగా మారాయి. ఒకప్పుడు ప్రైవేట్ విద్య మెరుగని భావించిన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే మార్పులే. స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లెర్నింగ్, ఇంగ్లీష్ మీడియం బోధన, మెరుగైన మౌలిక వసతులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి సదుపాయాలు తల్లిదండ్రులకు భరోసాను కల్పిస్తున్నాయి. ఇక మరోవైపు విద్యా నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా సానుకూల ఫలితాలనిస్తోంది. ఉపాధ్యాయుల కృషి, ఆధునిక బోధన మద్దతులు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంఖ్యను మెరుగుపరచడంతో విద్యారంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గతంలో మూతబడిన పాఠశాలలు సైతం తిరిగి ప్రారంభమై విద్యార్థుల్లో సందడిగా మారడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ఆదరణ తెలంగాణ విద్యారంగంలో సానుకూల మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన ప్రభుత్వ విద్యకు కొత్త ఊపిరినిస్తోంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.